హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు వాల్మీకి రామాయణ, వేర్ డిడ్ హనుమాన్ మీట్ రామ ఫస్ట్ టైం? హనుమంతులు వారు శ్రీరాముణ్ణి మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అయోధ్య, పంచవటి, పంపా లేక్, లంక. సమాధానం పంపా లేక్. హనుమంతులు వారు శ్రీరాముణ్ణి మొదటిసారి పంపా సరస్సు తీరంలో కలుసుకున్నారు. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో పరిశీలిస్తే వసంతకాలం. పంపా సరస్సులోని జలం నిర్మలంగా ఉన్నది. అందులో కమలాలు, నల్ల కలువలు పూస్తున్నాయి. సరస్సు చుట్టూ అరణ్యం అత్యంత మనోహరంగా ఉన్నది. గండు కోయిలలు కూస్తున్నాయి. నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఈ వసంత శోభను గమనించి రాముడు ఒక వంక ఆనందము, మరొక వంక సీతకై విరహం పొంది తన స్థితికి ఎంతగానో విలపించాడు. ఎటు చూసిన, దేన్ని చూసిన అతనికి సీతే జ్ఞాపకం వచ్చింది. అతను లక్ష్మణుడితో నిరాశాపూరితంగా మాట్లాడాడు. లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రాంతంలో నా వెంట సీతే ఉంటే జీవితంలో ఇంకేమీ కోరను. కానీ సీత లేకుండా జీవించడం అసంభవంగా ఉన్నది. నేను ప్రాణాలు వదిలేస్తాను. నీవు భరతుడి వద్దకు వెళ్ళిపో అని పెద్ద పెట్టున ఏడవసాగాడు. లక్ష్మణుడు రాముడికి హితం చెప్పాడు. సీతపై గల అమితమైన ప్రేమ చేతనే దుఃఖం కలుగుతున్నదని, ఆ ప్రేమను, విరహాన్ని దూరంగా ఉంచమని, రావణుడి జాడ తెలుసుకొని సీతను తెచ్చుకోవలసి ఉన్నదని, రావణుడు మంచిగా సీతను ఇవ్వకపోతే అతన్ని వధించవలసి ఉంటుందని, అందుకు ధైర్యం అవసరమని, దుఃఖం కార్యనాశకమని లక్ష్మణుడు రాముడికి చెప్పి ధైర్యం కలిగించాడు. వారిద్దరూ ఆ వనమంతా తిరగసాగారు. రామలక్ష్మణులు పంపా సరస్సు వద్దకు వచ్చిన క్షణం నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్న సుగ్రీవుడనే వానరరాజు వారిని చూస్తూనే ఉన్నాడు. ఏనుగు గున్నల్లా ఉన్న ఆ ఇద్దరు ఆ ప్రాంతాన్నే తచ్చాడుతూ ఉండడం చూసి సుగ్రీవుడికి దడ పుట్టుకొచ్చింది. తనకు కీడు చేసే ఉద్దేశంతో తన అన్న అయిన వాలి వారిని పంపి ఉంటాడనుకుని సుగ్రీవుడు తన మంత్రులైన వానరులతో సహా మతంగ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ వారికి వాలి భయం లేదు. వాలి తాలూకు మనుషులు కూడా అక్కడికి రాలేరు. సుగ్రీవుడు తన మంత్రులతో, వీరెవరో నారబట్టలు కట్టి మారువేషాలు వేసుకొని పనిబెట్టుకొని ఈ అరణ్యంలోకి వచ్చారు, ఎందుకో తెలుసా, వాలే వీరిని పంపి ఉంటాడు అన్నాడు. ఆ మాటలు విని అందరూ భయపడ్డారు. అప్పుడు సుగ్రీవుడు మంత్రుల్లో ఒకరైన హనుమంతుడు, మీరంతా ఎందుకిలా భయపడుతున్నారో తెలియకుండా ఉంది. ఈ ఋష్యమూకం మీదకి వాలిరాడు. అతని జాడు కూడా ఏమీ కనిపించలేదు. రాజైన వాడికి ఇలాంటి చపల చిత్తం కూడదు అని చెప్పారు. ఆ మాట విని సుగ్రీవుడు, వాలి ఇక్కడికి వచ్చాడని నేను అనలేదే. ఆ మనుషులను చూడు, పొడుగైన వాళ్ళు, వాళ్ళ చేతులు చూడు, ఆ చేతుల్లో ఉండే కత్తులు, వారి విల్లంబులు చూడు. వారిని చూస్తే ఎవ్వరికైనా భయం కలుగుతుంది. వాలే వారిని తప్పక పంపి ఉంటాడని నా అనుమానం. వాలి రాజు గనుక అతనికి ఎందరో సహాయకులు ఉంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనని శత్రువులు ఏమార్చి నాశనం చేసేస్తారు. వాలి మహాదక్షుడు. అందుచేత నీవు మారువేషంతో వెంటనే వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి
వారి రహస్యం ఏమిటో తెలుసుకురావాలి అన్నాడు సుగ్రీవుడు హనుమంతుల వారితో. తమ రాజైన సుగ్రీవుడి అభిప్రాయం తెలుసుకునే హనుమంతుడు వానర రూపం వదిలి బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులకు వద్ద వెళ్ళి వినయంతో వారికి నమస్కారం చేసి, అయ్యలారా, మీరు వ్రతదీక్ష పూని తపస్సు చేసుకునే రాజర్షుల్లా కనిపిస్తున్నారు. ఎక్కడో రాజ్యాలేలవలసిన మీరు ఈ పంపా సరస్సు ప్రాంతాన నారబట్టలు కట్టి ఎందుకు తిరుగుతున్నారు? మీరెవ్వరు? మా రాజైన సుగ్రీవుడనే వానరుడు అన్నచేత వెళ్ళగొట్టబడి దీనుడై తిరుగుతున్నాడు. నేనాయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా తండ్రి వాయుదేవుడు. సుగ్రీవుడి కోరికపై నేను ఈ బ్రహ్మచారి రూపు ధరించి ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. నాకు కామరూప కామగమన శక్తులున్నాయి అని చెప్పారు. హనుమంతుడి మాటలు వింటుంటే రాముడి ముఖాన ఆనందరేఖలు గోచరించాయి. అతను లక్ష్మణుడితో, ఇతనికి నీవే సమాధానం చెప్పు. ఇతని మాటలు తీరు చూడగా మంచి భాషా జ్ఞానం, పాండిత్యము కలవాడుగా కనిపిస్తున్నాడు. ఇలాంటి దూతలు కలల రాజే రాజు అన్నాడు శ్రీరాముడు లక్ష్మణుల వారితో. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి కేసి తిరిగి, హనుమంతుడ, వానరరాజైన సుగ్రీవుని గురించి మాకు బాగా తెలుసు. మేమే ఆయన కోసమే వెతుకుతూ వస్తున్నాము. ఈయన మా అన్న రాముడు. ఇతనికి మీ సుగ్రీవుడి సహాయం కావలసి ఉన్నది. సుగ్రీవుడికి ఈయన తిరిగి రాజ్యం ఇప్పించగలడు అంటూ తమ కథ యావత్తు హనుమంతుడికి సవిస్తారంగా చెప్పేశాడు. చిట్ట చివరకు రాముడి భార్యను తీసుకుపోయిన రాక్షసుడి జాడ సుగ్రీవుడు చెప్పగలడని కబంధుడి ద్వారా మాకు తెలిసింది. సీతను వెదకడానికి సుగ్రీవుడు మాకు సహాయపడాలి. అడిగిన వారికి అంతులేని దానాలు చేసిన ఈ రాముడు ఈ సహాయం కోసం సుగ్రీవుడి శరణుజొచ్చాడు అని లక్ష్మణుడు హనుమంతుడితో అన్నాడు. ఈ మాటలు నోటి వెంట అనటానికి లక్ష్మణుడికి ఎంతో దుఃఖం కలిగింది. హనుమంతుడు లౌక్యంగా, మీరు మహానుభావులు. మిమ్మల్నే సుగ్రీవుడు వెతుక్కుంటూ రావాల్సింది. ఆయన పుణ్యవశాన మీరే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు పూర్తిగా మీకు సహకరిస్తాడు. ఇంకా మనం సుగ్రీవుడి వద్దకు పోదామా అన్నాడు. హనుమంతుడు నమ్మదగిన వాడేనని, అతను నిజమే చెప్తున్నాడని తృప్తి కలిగి రామలక్ష్మణులు అతని వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారు. హనుమంతుడు బ్రహ్మచారి రూపు వదిలిపెట్టి వానర రూపం ధరించి రామలక్ష్మణులు తన వీపు మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి వెళ్ళారు. సుగ్రీవుడు ఋష్యమూకం మీద లేడు, మలయ పర్వతం మీద ఉన్నారు. హనుమంతుడు అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులు వచ్చి ఉన్నారని, సుగ్రీవుడు వచ్చి వారితో స్నేహం చేసుకోవడం లాభకరమని చెప్పారు. రామలక్ష్మణులకు సుగ్రీవుడి వల్ల కావలసిన సహాయం కూడా వివరించాడు. హనుమంతుడి మాటలు విన్నాక సుగ్రీవుడి భయం తీరిపోయింది. అతను సంతోషించి తన వానర రూపు విడిచి అందమైన మానవ రూపు ధరించి రామలక్ష్మణులకు చూడవచ్చాడు. ఆయన రాముడితో, మిమ్మల్ని గురించి హనుమంతుడు అంతా చెప్పారు. మహారాజు అయిన నీవు నా స్నేహం కోరి రావడం వానరునైన నాకు ఎంతో గౌరవం, ఎంతో లాభకరం అంటూ స్నేహచిహ్నంగా చేయి చాచాడు. రాముడు సుగ్రీవుడి చేతిని పట్టుకొని తన స్నేహభావాన్ని అతడికి స్పష్టం చేశారు. తరువాత రాముడు సుగ్రీవుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. హనుమంతుడు అరణ్యులు మదించి అగ్ని చేసి ముందుగా తాను అగ్నిని పూజించి తెచ్చి రామ సుగ్రీవుల మధ్య ఉంచారు. వారిద్దరూ ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా మైత్రి చేసుకున్నారు. రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహాన్ని కుదుర్చుకున్నారు. ఇంక నుంచి
ఒకరి సుఖదుఖాలు మరొకరివని ప్రమాణం చేసుకున్నారు. సుగ్రీవుడొక మద్ది కొమ్మ విరిచి తెచ్చాడు. రాముడు అతను ఆ కొమ్మ మీద కూర్చున్నారు. అలాగే హనుమంతుడొక చందనపు చెట్టు కొమ్మ విరిచి తెచ్చి లక్ష్మణ్ని దానిపై కూర్చోబెట్టారు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, రామా, నా అన్న అయిన వాలి నాకు అన్యాయం చేశాడు. నా భార్యను అపహరించాడు. వాలి భయంతో ఇలా అడవులు పట్టి తిరుగుతున్న నాకు అభయం ఇవ్వాలి అన్నాడు. సుగ్రీవ, నీ స్నేహానికి ప్రత్యుపకారంగా నేను నీ అన్న అయిన వారిని చంపేస్తాను. అతని చావు నా బాణాల్లోనే ఉన్నది అని రాముడు అన్నాడు. నీ అనుగ్రహంతోనే నేను రాజ్యాన్ని, నా భార్యను తిరిగి పొందవలసి ఉన్నది. మీరు ఏ పని మీద ఈ నిర్జన వనాల్లో తిరుగుతున్నారో అదంతా హనుమంతుడు చెప్పాడు. నీవు నీ తమ్ముడు లేని సమయం చూసి ఒంటిగా ఉన్న సీతాదేవిని బలాత్కారంగా రావణుడు ఎత్తుకుపోయాడు. తనకు అడ్డు తగిలిన జటాయువును కూడా అతను చంపేశాడు. నీకు త్వరలోనే భార్య వియోగం పోతుంది. సీతాదేవి 3 లోకాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ ఆమెను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఆనాడు చూసినది సీతాదేవినేనని సందేహం లేదు. రావణుడి ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఆకాశ మార్గాన పోతున్న సీతను నేను చూశాను. ఆవిడ కూడా నన్ను, నా వెంట ఉన్న 4 వానర వీరులను చూసింది. చూసి తన ఆభరణాలపై బట్టలో మూటగట్టి మాకేసి విసిరింది. ఆ ఆభరణాలను ఇంతకాలంగా భద్రంగా ఉంచాం. వాటిని చూసి నీవు గుర్తుపట్టవచ్చు అన్నాడు. రాముడి ఈ మాట విని ఆ ఆభరణాలను చూడ్డానికి తహతహలాడాడు. సుగ్రీవుడు లేచి ఒక గుహలోకి వెళ్ళి సీత ఆభరణాల మూటతో తిరిగి వచ్చాడు. మూటను చూస్తూనే రాముడు సీత ధరించిన పైబట్టను గుర్తించి శోకావేశంతో కూలిపోయాడు. అతను కంటికి మంటికి ఏకధారుగా ఏడుస్తూ, లక్ష్మణ, రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీత పడవేసిన ఈ పైబట్ట, నగలు చూడు. వీటిని దట్టమైన పచ్చిక మీద వేసింది కాబోలు. కొంచెం కూడా దెబ్బ తగలకుండా ఎలా ఉన్నాయో అన్నాడు. లక్ష్మణుడు సీత ఆభరణాలు చూసి, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేను, కానీ సీత కాళ్ళకు నమస్కరించేటప్పుడు కనిపించిన అందెలు మాత్రం ఇవే అన్నారు. రాముడు సుగ్రీవుడి కేసి తిరిగి, నీవు చూస్తుండగానే కదా ఆ రాక్షసుడు ప్రాణ సమారులైన నా భార్యను ఎత్తుకుపోయాడు. వాడెక్కడికి వెళ్ళాడు? దయచేసి చెప్పు. వాడి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అన్నాడు. రావణు గురించి తనకు ఏమీ తెలియదన్నాడు సుగ్రీవుడు. అయితే సీత దొరకడం కోసం తగిన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత అతను రాముడికి ధైర్యం చెప్తూ, వానర మాతృనై ఉండి కూడా నేను నా భార్య కోసం ఇలా దుఃఖంతో కుంగిపోలేదు. దుఃఖం వల్ల ప్రయోజనం లేదు. పౌరుషం అవలంబించాలి, ధైర్యంగా ఉండాలి అని హితవు చెప్పాడు. ఈ మాటలు విని రాముడు ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకొని సుగ్రీవుడితో, నీవు నిజమైన మిత్రుడగదగిన మాట అన్నావు. కష్ట సమయంలో నీలాంటి ఆప్తుడు దొరకడం కష్టం. నీవు మాత్రం సీతను వెతికే ప్రయత్నం తప్పక చేయాలి. ఇప్పుడు నేను నీకు చేయవలసిన సహాయం గురించి చెప్పు. ఆ సహాయం నా వల్ల అవుతుందో కాదనో అన్న సందేహం ఏమీ పెట్టుకోకు. వాళ్ళని చంపుతానని మాట ఇచ్చానే, అందులో అబద్ధమేమీ లేదు. నేనెన్నడూ అబద్ధమాడని వాణ్ణి కాను అన్నాడు శ్రీరాముడు సుగ్రీవునితో. నేనెన్నడూ అబద్ధం చెప్పలేదు అని చెప్పాడు. రాముడి మాటలకు వానరులు పరమానందం చెందారు. తరువాత రామసుగ్రీవులు ఏకాంతంగా సంభాషించుకొని తమ తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, నా అన్న వాలి బలశాలి. యువరాజుగా ఉన్న నన్ను తిట్టి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ప్రాణాల కన్నా ఎక్కువైన నా భార్యను హరించాడు. నా స్నేహితులను కారాగృహంలో పెట్టాడు. నన్ను చంపే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.
అతను పంపిన వానరులను ఎంతమందినో నేను చంపాను. మా అన్న భయంతోనే నేను మిమ్మల్ని చూడగానే మీ ఎదుటికి రాలేదు. నాకిప్పుడున్నదల్లా ఈ హనుమంతుడు మొదలైన వారే. వారి చలవ వల్లనే నేను ఇంకా బతికి ఉన్నాను. నాకు పరమ విరోధి అయిన ఆ వాలి చస్తే తప్ప నాకు జీవితం లేదు, సుఖం లేదు. ఇది నా విషాదగాథ. కష్టాలు మిత్రులకే చెప్పుకోవాలి కదా అన్నాడు సుగ్రీవుడు శ్రీరామునితో. ఇది మనకి కిష్కింధకాండలో ఉండేటువంటి వృత్తాంతం. మూలం చందమామ, ఏప్రిల్ 1963 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.